ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, మీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా మీరు రెక్కల చాటు మమ్మల్ని కాపాడి నా ప్రభావ మరి యొక్క విశ్రాంతి దినాన్ని మరి మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే స్తోత్రములు. ఈ సమయంలో నా తండ్రి ప్రభావ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మా హృదయంలో తెరిచి మీ వాక్యం మాలో ఫలింపు చేయండి. కృపా సత్య సంపూర్ణమైన దేవా నా ప్రభావ యేసయ్య, వాక్యమైన దేవా నా తండ్రి మీరు మా జీవితాల్లోనికి రమ్మని, మాలోనికి రమ్మని, మీరే నా తండ్రి మాతో ఉండమని, మాతో మాట్లాడమని, కృప చూపించమని, మమ్మల్ని సరిచేయమని, నా తండ్రి మమ్మల్ని బలపరచమని, నా తండ్రి మమ్మల్ని నడిపించమని, మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మన నోటి మాటలు మీకు అంగీకార యోగ్యంగా ఉన్నట్లుగా మీరే సహాయం చేయండి తండ్రి. మీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ, మీ సన్నిధిని, మీ సహవాసాన్ని మీరు మాకు దయచేయమని వింటున్న మీ ప్రియులు బిడ్డల యొక్క నా తండ్రి నా ప్రభు యేసయ్య హృదయానికి, నా ప్రభు యేసయ్య ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించండి. పాపం నన్ను కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మీరు మాట్లాడమని, మీ ధర్మశాస్త్రం అందులో ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లుగా మాకు నన్ను తెరిచి మీరే కృప చూపించమని మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధనామం ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు యేసు ప్రభు శిలువ మరణాన్ని పొందడానికి ముందు యెరూషలేములో జయప్రవేశం చేసిన ఆ సందర్భాన్ని మనం ఒక మట్టల ఆదివారంగా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ ఆదివారం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏంటి అనేది మనం దేవుని వాక్యంలో నుంచి ఈరోజు నేర్చుకుందాం. మొదటిగా ఈ మట్టల ఆదివారం గురించి యేసు ప్రభు తన గ్రంథంలో అనగా బైబిల్లోని 4 సువార్తల్లో కూడా ఈ యొక్క సన్నివేశాన్ని లిఖించబడటం జరిగింది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోను, మార్కు సువార్త 11వ అధ్యాయంలో, ఆ తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయంలోను, ఆ తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అయితే ఈరోజు మనం మత్తయి సువార్తలోని 21వ అధ్యాయంని మొదటి వచనంలోంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం 11వ వచనం వరకు చదువుకుంటే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఈ వాక్యంలో మనం ధ్యానించి చూసినట్లయితే యేసు ఏం చేశాడంట? తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల 2 చూచి ఏం చేశాడంట? బేత్పగే, బేతనియా అనే 2 గ్రామములు, జంట గ్రామములు అన్నమాట. అవి ఆ గ్రామముల దగ్గరికి వచ్చినప్పుడు యెరూషలేములోనికి ప్రవేశించబోతూ ఉండగా దానికి ముందు ఉన్న ఆ గ్రామముల దగ్గరికి యేసు ప్రభు ఆయన శిష్యులు వచ్చినప్పుడు యేసు ప్రభు తన శిష్యులని వాళ్ళలో 2 చూచి వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే, మీ ఎదుట ఉన్న ఈ గ్రామంలోనికి వెళ్ళుడి, వెళ్ళగానే మీకు ఏం కనపడుతుందంటే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడునని వాళ్ళతో చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి యేసు ప్రభు అసలు మొదట ఈ సన్నివేశం, ఇది మనం చదివిన ఈ సందర్భం ఏ విధంగా అసలు ఎందుకు జరిగింది, ఇది ఎలాగ జరిగింది అని మనం ఆలోచన చేస్తే
మనం 5వ వచనంలో చదివిన 4వ వచనంలో 5వ వచనంలో చదివిన విధంగా ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు అనగా ప్రవక్త అయిన జకర్యా తన గ్రంథంలో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన విధంగా ఆయన నీ రాజు సాత్వికుడై నీ దగ్గరికి వస్తున్నాడని జకర్యా గ్రంథంలో జకర్యా ప్రవక్త చెప్తా ఉన్నాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండాను నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండాను చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతుల నుండి చెరపట్టినని వారిని నేను విడిపించేదను అని దేవుడు తన వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు కదా. ఇక్కడ జకర్యా ప్రవక్త చెప్తున్న మాటలు ఏంటంటే, యెరూషలేము నివాసులారా మీరేం చేయాలంటే ఉల్లాసించడి. ఇది ఉల్లాసించవలసిన ఒక సందర్భం. ఎందుకంటే నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు, నీతిపరుడుగాను ఆ తర్వాత రక్షణ కలిగిన వాడుగాను దీనుడుగాను ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు అని ఈ లేఖనం నెరవేరే విధంగా యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయన గాడిదను ఎక్కి గాడిద పిల్లను ఎక్కి ఆయన ఏం చేశాడంటే యెరూషలేములో ప్రవేశించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు ఈ విధంగా యెరూషలేములో ప్రవేశించిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే, వారిని శిష్యుల్లో ఇద్దరిని పంపించి గాడిదని గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక గాడిద పిల్ల ఉంటాయి అంట కదా. మనం చదివిన మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 2వ వచనంలో, మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్పాడు. గాడిద పిల్ల అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గాడిద దేనికి సాదృశ్యంగా ఉన్నది? గాడిదని బైబిల్లో దేనికి సాదృశ్యంగా చూపించారు అంటే, గాడిద అనేది శాంతికి గుర్తుగా ఉంది. ఒక వ్యక్తి, ఒక రాజు గాడిద మీద వస్తున్నాడు అంటే గనక అతడు సమాధానంతో నీ దగ్గరికి వస్తున్నాడు అనేది అర్థం. యుద్ధమునకు వచ్చేవాడు గాడిద మీద రాడు, కానీ యుద్ధమునకు వచ్చేవాడు గుర్రం మీద వస్తాడు. అయితే యేసు ప్రభు ఎలా వస్తున్నాడంటే ఆయన గాడిద మీద వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనము రాజుల గ్రంథంలో చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనంలో రాజైన సొలొమోను పట్టాభిషేకం చేసేటప్పుడు కూడా ఏం చేశాడంటే, అంతటా రాజు మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకుని పోయి అని అక్కడ రాయబడి ఉన్నది. దావీదు కుమారుడైన సొలొమోనుని కంచర గాడిద మీద ఎక్కించుకొని ఆయన్ని రాజుగా తీసుకుని వెళుతున్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగా ఏంటంటే రాజు యుద్ధమునకు వెళ్ళేటప్పుడు గుర్రం మీద ఏ విధంగా వెళతాడో అలాగా సమాధానంగా వస్తున్నాడు అనే గుర్తుగా యేసు ప్రభు ఎలాగొచ్చాడంటే, ఆయన రాజుగా వచ్చాడు, అదే సమయంలో ఆయన సమాధానంతో వచ్చినట్టుగా. ఒక యెరూషలేము అనే పట్టణము ఆ దేశంనకు ఆ ప్రాంతంనకు రాజధానిగా ఉన్నది. ఇశ్రాయేలునకు రాజధానిగా యెరూషలేము పట్టణం ఉన్నప్పుడు యెరూషలేముని ఆ రాజధానిలో ప్రవేశించేటప్పుడు శత్రువు ఎవరైనా రాజధానిలో ప్రవేశించారంటే దాన్ని పట్టుకోబోతున్నాడని అర్థం. ఆ పట్టణాన్ని ఆ దేశాన్ని ఆయన స్వాధీనపరచుకోబోతున్నాడని అర్థం. అయితే యేసు ప్రభు తాను స్వాధీనపరచుకోవడానికి దాన్ని జయించడానికి కత్తి పట్టుకుని వెళ్ళలేదు, కానీ ఆయన సాత్వికముతో దీనుడిగా రక్షణని పట్టుకుని ఆయన గాడిద మీద శాంతి దూతగా ఆయన శాంతిని మోసుకుంటూ ఆయన వెళ్ళిన విధంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు యెరూషలేములో గాడిద మీద ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏ విధంగా అయితే యెరూషలేములో గాడిద మీద సాత్వికుడై ప్రవేశించాడో అదేవిధంగా యేసు ప్రభు మరలా రెండోసారి ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. రెండోసారి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాగ వస్తాడంటే, మనం ప్రకటన గ్రంథంలో చూస్తే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు
యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన యొక్క నామం ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు అని మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయనకి రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడంట. మరియు దేవుని వాక్యం అనే నామం ఆయనకి పెట్టబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో చూస్తే ఆయన ఎలాగ వస్తున్నాడంటే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సాత్వికుడుగా దీనుడుగా యెరూషలేములో ప్రవేశించాడు. రానున్న కాలంలో త్వరలో యేసు ప్రభు రాజుల రాజుగా ప్రభువులకు ప్రభువుగా న్యాయాధిపతిగా ఈ భూమి మీదకి మరలా రాబోచున్నాడు. కాబట్టి ఆయన ఎంతో సంతోషంతో యెరూషలేములో ప్రవేశించాడు. ఆయన ప్రవేశించేటప్పుడు ఆయన ఒక రాజుగా ఆయన ప్రవేశం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వెళ్ళేది ఎందుకో యేసు ప్రభుకు తెలుసు. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన తెలిసిన విషయం ఏంటంటే, ఆయన వెళ్ళేది సిలువ వేయబడటానికి, అతి ఘోరమైన మరణం ఆయన పొందబోతున్నాడని తెలుసు. కానీ మరణం ఎదురున్నా సరే ఆయన రాజులాగానే ముందుకి సాగిపోయాడు. మరణాన్ని రాజులాగా ఎదుర్కొన్న దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన రాజులాగా యెరూషలేములో ప్రవేశించి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరణమునకు భయపడిన వాడు కాదు కానీ, ఆయన మరణమును తప్పించుకోలేకపోయిన వాడు కాడు కానీ, తనంతట తానే మరలా తీసుకునే విధంగా తాను ఇష్టపూర్వకంగా ఆ ప్రాణమును పెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో. కాబట్టి యేసు ప్రభు తన ప్రాణాన్ని పెడతానికి, మరణం పొందడానికి ఆయన ఏం చేశాడంటే, సంతోషముగా యెరూషలేం పట్టణంలోనికి సాత్వికముతో గాడిద మీద ఎక్కి ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూస్తే గాడిద పిల్లని ఆయన ఏం చెప్పాడంటే, 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆయన 2వ వచనంలో, మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళిన తర్వాత ఏం చేయమన్నాడంటే, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని ఏం చేయాలంటే విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఆయన గాడిదని చూస్తూ ఉన్నాడు. గాడిద ఎలాగుందంట, కట్టబడిన స్థితిలో ఉన్నది. కట్టబడిన స్థితిలో ఉన్న గాడిదని యేసు ప్రభు ఏం చెప్పాడు, విప్పి ఆయన దగ్గరికి తోలుకొని రమ్మని చెప్పాడు. మనం లూకా సువార్తలో చూస్తే 19వ అధ్యాయంలో ఆ గాడిద పిల్లని, ఆ గాడిదని ఇప్పుడు దాకా ఎవ్వరూ కూడా ఎక్కి ఉండలేదు. అంటే అది చాలా ఎవరు వాడని ఒక ఫ్రెష్ గాడిదగా, ఒక తొలిచూలి అయిన ఒక మంచి గాడిదగా, శ్రేష్టమైనదిగా అది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ గాడిదని దేవుడు ఏం చెప్పాడంటే, యేసు ప్రభు తన కొరకు తోలుకొని రమ్మని, విప్పి దాన్ని తోలుకొని రమ్మని చెప్పాడు. విప్పబడటం దానికి అర్థం ఏంటంటే, మనం నిర్గమకాండం 13వ అధ్యాయంలో చూస్తే దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నిర్గమకాండం 13వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ గాడిదను గురించి యేసు ప్రభు ఒక మాట చెప్తాను, దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే, నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులు తొలిచూడి అయిన ప్రతి మగవారిని వెల ఇచ్చి విడిపింపవలనని మనం చూస్తూ ఉన్నాం కదా. గాడిదను గూర్చి ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట ఏమిటి అంటే, ప్రతి గాడిద యొక్క తొలి పిల్లని ఏం చేయాలంట, వెల ఇచ్చి విడిపించాలంట. ఒకవేళ దాన్ని విడిపించలేకపోతే దాని మెడ విరగొట్టబడాలి అని చూస్తూ ఉన్నాం కదా. అయితే ఆ మెడ విరగొట్టబడకూడదు ఆ గాడిదది అంటే ఏం చేయాలంటే, ఆ గాడిదకు మారుగా ఏం చేయాలంటే వెల ఇచ్చి దాన్ని విడిపించి ఒక గొర్రె పిల్లని దానికి మారుగా బలి ఇవ్వాల్సి ఉన్నది. కాబట్టి కట్టబడిన గాడిద స్థానంలో నువ్వు నేను ఉన్నాం. మనము కట్టబడిన స్థితిలో, మన పాపాల బంధకాల చేత పట్టబడిన స్థితిలో మనం ఉన్నప్పుడు యేసు ప్రభు మనల్ని విడిపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. పాపుల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించటకు ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్టుగా, తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయన ఈ భూమి మీదకి వచ్చి కట్టివేయబడిన గాడిద వలె ఉన్న నిన్ను నన్ను విడిపించడం కోసం యేసు ప్రభు ఆయన ఇక్కడ ఏ విధంగా అయితే దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను అని నిర్గమకాండంలో మనం చదువుతున్నామో, ఆ విధంగా
కట్టబడి వేయబడిన గాడిద లాంటి మనము, పాపముల చేత కట్టివేయబడిన మన కోసం యేసు ప్రభు ఏం చేశాడంటే తానే బలి పశువుగా, గొర్రె పిల్లలాగా ఆయన తాను ప్రతిష్ఠించబడ్డాడు. తాను మన కోసం బలి అయిపోయాడు. నీ మెడ నా మెడ విరగొట్టబడవలసిన స్థితిలో, నువ్వు నేను శిక్షించబడవలసిన స్థితిలో యేసు ప్రభు మన శిక్షను ఆయన భరించాడు. మన స్థానంలో ఆయన మరణించాడు. ఆ విధంగా ఇక్కడ కట్టబడిన గాడిదను విప్పడాన్ని బట్టి ఆయన మనల్ని మన పాపం నుంచి విడిపించేవాడుగా ఉన్నాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత మనం ఇదే మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనంలోంచి మనం చూస్తే, ఆ గాడిదను ఆ శిష్యులు తోలుకుని వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన కూర్చోడానికి ముందు గాడిద మీద ఏం వేశారంట, తమ బట్టలను పరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఎలాగ వస్తున్నాడు, పట్టణంలోనికి రాజుగా వస్తున్నాడు. ఆయన రాజుగా వస్తున్న సమయంలో ఆయన రాజే. నువ్వు నేను అంగీకరించకపోయినా, ఎవరు అంగీకరించకపోయినా రాజు అనేవాడు రాజే కదా. నేను ఒప్పుకోను సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని నేను ఒప్పుకోనంత మాత్రాన సూర్యుడు తూర్పున ఉదయించకుండా పోతాడా? పోడు కదా. కాబట్టి అది ఎంత సత్యమో, ఒకవేళ ప్రకృతి తారుమారే సూర్యుడు తూర్పున ఉదయించకపోవచ్చు, కానీ యేసు ప్రభు మాత్రం ఆయన ఎప్పటికీ దేవుడు, అందరికీ దేవుడు. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. ఆయన రాజుగా జయప్రవేశం యెరూషలేములోకి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా ఆయన ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన శిష్యులతో సహా ఏం చేశారంటే వస్త్రాలని ఆ యొక్క గాడిద మీద పరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వస్త్రాలని పరచడం అంటే వారు రాజుగా ఆయనని అంగీకరించడానికి గుర్తుగా ఉన్నది. మనం ఇదే రాజుల గ్రంథంలో మళ్ళీ చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో యెహూ అనే ఒక వ్యక్తి రాజుగా పట్టాభిషేకం చేయబడినప్పుడు అక్కడ తన యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు తమ బట్టలను అక్కడ ఆ గాడిద మీద పరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనంలో, అంతటా వారు అతివేగంగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించారంట. చూసారా, ఆయన మార్గంలో వస్త్రాల్ని పరచడం వలన దానికి యొక్క గుర్తు ఏంటంటే ఆయన రాజు అయి ఉన్నాడు అని వాళ్ళు అంగీకరించడానికి అది గుర్తుగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న ఏ యొక్క జనాంగం అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే ఆయన్ని రాజు అనేది వారు అంగీకరించి ఆయన్ని జయము చెప్తూ ఆయన్ని యెరూషలేములోనికి ఆహ్వానించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమని చెప్తున్నారు అక్కడ, వారు తమ కొన్ని చెట్ల కొమ్మలు అక్కడ దారి పొడుగున పరిచి వాళ్ళు ఆయన వెనకాల ప్రయాణం చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని వాళ్ళు కేకలు వేస్తున్నారంట. జయం పలుకుతుంటే ఎంత బాగుంటుందో కదా. అయితే యేసు ప్రభువుకు తెలుసు, ఇప్పుడు జయము జయము అని పలుకుతున్న ఇదే నోళ్ళు రేపు సిలువ వేయము అని 4 రోజుల్లో వాళ్ళు పలుకుతారని తెలుసు యేసు ప్రభుకి. మరి 4 రోజుల్లో ఈ జనాంగమే ఆయన్ని మరణానికి అప్పగిస్తారు, ఇతడు మాకు రాజు కాడు అని తృణీకరిస్తాడు అని ఆయనకు తెలుసు. అయినప్పటికీ యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా, వారి యొక్క మనస్సు తెలిసినప్పటికీ, వారి స్థితి తెలిసినప్పటికీ, వాళ్ళు ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన ఘనపరుస్తున్నప్పుడు దాన్ని ఆయన అంగీకరించిన వాడుగా ఉన్నాడు కదా. కాబట్టి యేసు ప్రభు ఆయన అన్నీ తెలిసినవాడు, అన్నిటినీ ఎరిగినవాడు. అయినప్పటికీ ఆయన మనల్ని క్షమించేవాడు, మనల్ని ఓర్చుకునేవాడు, మనల్ని ప్రేమించేవాడు, మన ప్రార్థనలను మన స్తుతియాగములను ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా యేసు ప్రభు ఏం చేశాడంటే రాజుగా వారు వస్త్రములను పరిచి ఆయనకి జయములు పలుకుతూ ఉండగా యేసు ప్రభు యెరూషలేములో జయప్రవేశం చేసినట్టుగా మనము ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగూ ఆయన వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే దేవుని స్తుతించారు, ఆ గ్రామంలోకి వెళ్ళారు. అనేకులు ఏం చేశారంటే ఆయన స్తుతించారు, ఆయన వెంబడించారు. ఇంకొందరు పరిసయ్యులు వారు యేసు ప్రభువు మీద సనుగుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వీరేమని కేకలు వేస్తున్నారో చూస్తున్నావా అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, వీళ్ళు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుడు రాళ్ల చేత అయినా సరే, ఎంత కఠినులైనా సరే, వారి చేత కూడా దేవుడు తన నోటన స్తుతించగలడు. అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా, ప్రతి నోరు కూడా
ఆయన్ని ప్రతి నాలుక కూడా ఆయన్ని స్తుతిస్తే ప్రతి మోకాలు ఆయన నామమున వంగును అని దేవుడు తన వాక్యంలో చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని నామం ప్రకటించబడతా ఉంది. దేవుని నామాన్ని, దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు మనము దాన్ని విధేయతతో దేవుని వాక్యాన్ని అంగీకరిద్దాం. ఆ వాక్యానికి మనం లోబడదాం. ఆయన రాజుగా ప్రవేశించాడు. అయితే రాజుగా జయజయములు పలికిన ప్రజలు ఆయన ఏం చేశారంటే, ఇతడు మాకు రాజు కాడని తృణీకరించాడు. ఆ ప్రజలలాగా తృణీకరించే వారంగా మనము ఉండొద్దు, కానీ జయము పలికి ఆయన మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. ప్రభువు పేరట వచ్చి వాడు స్తుతింపబడునుగా. కానీ యెరూషలేములో ప్రవేశించిన దేవుడు ఎందుకు ప్రవేశం చేశాడు అంటే, ఆయన యెరూషలేములో ఆ విధంగా ప్రవేశించింది. మరణం ఎదురవుతుంది, నేను చనిపోబోతున్నానని తెలిసి కూడా యేసు ప్రభు ఎందుకు అలాగా సంతోషంగా వెళ్ళాడంటే, నిన్ను నన్ను నూతన యెరూషలేమైన పరలోకంలో చేర్చడం కోసం యేసు ప్రభు సంతోషంగా వెళ్ళాడు. ఆయన ఆ యెరూషలేములో జయప్రవేశం చేసి సిలువ మీద యాగం చేయకపోతే నూతన యెరూషలేము పట్టణమైన పరలోక రాజ్యంలో నీకు నాకు స్థానం ఉండేది కాదు. కాబట్టి యేసు ప్రభు నీకు నాకు విజయాన్ని ఇవ్వాలని, నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వాలని, నీకు నాకు శాశ్వతమైన అక్షయమైన కిరీటాన్ని, సంతోషాన్ని, సింహాసనాన్ని ఇవ్వడం కోసం తాను రాజుగా యెరూషలేములో జయప్రవేశం చేశాడు. తాను నీ కోసం నా కోసం మరణించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేసుకుందాం. యేసు ప్రభు జయప్రవేశం చేసిన ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే అనేక సార్లు మనం మట్టల ఆదివారం అని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మట్టలు పట్టుకుని పాటలు పాడుతూ ఊరంతా తిరిగినంత మాత్రాన దాని వలన ప్రయోజనం లేదు. కానీ నిజముగా మన హృదయంలోనికి ఆయన రక్షకుడిగా ఆహ్వానించినట్లయితే ఆయన మనతో కూడా ఉంటానని ప్రకటన గ్రంథంలో చెప్తా ఉన్నాడు. చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనము చేయును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదనని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము ఆయనని ఆచారంగా, పండగలుగా వీటిని జరుపుకోవడం కాదు, కానీ మనం చేయవలసింది ఏంటంటే ఆయన్ని నిజంగా మన రాజుగా అంగీకరిద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న మాటల్ని ఒకసారి మనం ఆలోచన చేసి మరలా ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. ఏంటంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు యెరూషలేములోనికి ఎందుకు ప్రవేశం చేశాడంటే, జకరియా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనంలో నెరవేర్పు జరిగే విధంగా ప్రవచనాల లేఖనములు నెరవేరట కొరకు యేసు ప్రభు సాత్వికుడుగా గాడిద మీద జయప్రవేశం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత గాడిదను ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ఆ గాడిద శాంతికి చిహ్నంగా, శాంతికి గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన శాంతిని ప్రసాదించేవాడుగా, శాంతి దాతగా ఆయన ఈ లోకానికి వచ్చాడని, ఆ శాంతికి చిహ్నంగా ఆయన గాడిద మీద ప్రవేశించాడని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చేసింది ఏంటంటే, ఆ గాడిదని ఎక్కడానికి ముందు ఆ గాడిద ఏ స్థితిలో ఉందంటే కట్టబడిన స్థితిలో ఉంది. అదే కట్టబడిన గాడిదని ఆయన ఎక్కినప్పుడు దాని చుట్టూ కూడా జయ జయనాదాలు వినపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా ఎప్పుడైతే యేసు ప్రభు మన మీదకి, మన జీవితంలోనికి వస్తాడో మన జీవితంలో సంతోషగానములతో నిండిపోతుందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు ఆ గాడిదని విప్పి మన జీవితాల్లో సంతోషం నింపడం కోసం ఆయన గొర్రె పిల్లగా ఆయన మరణించాడు. కాబట్టి ఆయన మన కోసం మరణించిన గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనము ఆలోచించేద్దాం. ప్రభువు నా కోసం మరణించాడు, నా మెడ విరగొట్టబడవలసిన స్థితిలో, నేను చావవలసిన స్థితిలో ఉండగా ప్రభువే నా కోసం మరణించాడు, ప్రభువే నా స్థానాన్ని తీసుకున్నాడు, ప్రభువు నా పాపాన్ని భరించాడు. యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో లోక పాపంలోని మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల ఆయన గూర్చి బాప్తిసం ఇచ్చి యోహాను సాక్ష్యం చెప్పి ఉన్నాడు. ఆయన ఈ లోక పాపములన్నిటినీ మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి నా పాపములు ఆయన మీద మోపబడి ఉన్నాయి. ఆయన మన కోసం మరణించాడు. ఆయన నీ స్థానంలో, నా స్థానంలో మనం పొందవలసిన శిక్షను ఆయన భరించాడు. కాబట్టి ఈ దినమున మనం ధ్యానం చేద్దాం. ప్రభువా, నువ్వు నా స్థానాన్ని తీసుకున్న ప్రభువా, నీకు వందనాలని దేవుణ్ణి మనం స్తుతిద్దాం. అంతేకాదు, ఆ తర్వాత మనం చూస్తే ఆయన రాజుగా అందరూ అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందరూ రాజుగా ఆయనకి జయ జయములు పలుకుచు ఆయన్ని
ఆహ్వానించి లోపలికి యెరూషలేములోనికి ఆయన్ని తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెరూషలేములోనికి యేసు ప్రభు ప్రవేశించినప్పుడు అందరూ కూడా జయములు పలికారు. అయితే అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, జయం పలికిన వారు ఆయన తృణీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, పరిస్థితులను బట్టి యేసు ప్రభువుని, దేవుణ్ణి తృణీకరించే దానివిగా ఉండకుండా, తృణీకరించే వ్యక్తులంగా మనం ఉండకుండా ఉండాలి. ఆయన కోసం నిలబడాలి, ఆయన కోసం ముందుకు సాగాలి. తుది శ్వాస వరకు యేసు ప్రభువు మన జీవితాల్లో రాజుగానే ఉండాలి, మనము ఆయనకి ప్రజలంగానే ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన ఇప్పుడైతే గాడిద మీద యెరూషలేములో సాత్వికుడిగా ప్రవేశించాడు. అయితే అతి త్వరలో యేసు ప్రభు ఈ భూమి మీదకి మరలా రాబోతున్నాడు. ఆయన రాకడలో వచ్చినప్పుడు ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గుర్రం మీద వస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడు. సర్వలోకానికి యేసు ప్రభు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కాబట్టి ఆ తీర్పులో నువ్వు నిలవబడకుండా ఆ తీర్పుని తప్పించుకోవాలి, ఆ శిక్షని తప్పించుకోవాలి అనుకుంటే కనుక మనము ఆయనకి భయపడదాం, ఆయనకు లోబడదాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన్ని విడిచిపెట్టక ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకుందాం. ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. మంచి కాపరి తన గొర్రెల కోసం ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడని దేవుని వాక్యంలో చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన మన కోసం ప్రాణం పెట్టిన గొప్ప కాపరిగా ఉన్నాడు. మనల్ని రక్షించడం కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి గమనించుకుందాం, ఆలోచన చేసుకుందాం. చివరిగా మనం కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఏ నోటితో స్తుతిస్తున్నామో అదే నోటితో సిలువ వేయము అని చెప్పిన ఆ జనులలాగా ఇదే నోటితో దేవుని స్తుతించి ఇదో నోటితో దేవునికి అవమానం కలిగేలాగా మనం జీవించొద్దు. కానీ ఆయనకు మహిమకరమైన జీవితాన్ని మనం జీవిద్దాం. ఆయన సంతోషపెట్టే జీవితం మనం జీవిద్దాం. మన జీవితాల్లో ఆయనకి విలువనిద్దాం, ఉన్నతమైన స్థానాన్ని ఇద్దాం, ఆయనకు లోబడదాం. ఈ దినం నుంచి ఆయన మనకి రాజుగా ఉండాలి. మన జీవితానికి మనం రాజులం కాదు, మన జీవితానికి మనం అధిపతులం కాదు, అధికారులం కాదు. కానీ మన జీవితానికి మనమే ఏలుబడి చేసుకునే వారంగా కాదు, కానీ సంపూర్ణంగా ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయనకి సబ్మిట్ చేసుకుని మళ్ళీ మనం దేవుని సన్నిధిలో, ప్రభువా నువ్వు నా రాజువి, నేను నీ ప్రజలని, ప్రభువా నీ దాసుడిని, దాసురాలని అని చెప్పి ఆయన ఎదుట మనం అప్పగించుకొని ఆయన ప్రేమిస్తూ ఆయనతో జీవించేవారుగా ఉన్నాం. కాబట్టి ఎప్పుడూ మర్చిపోవద్దు, ఆయన మన కోసం మరణించాడు. నీ కోసం సంతోషంగా మరణించడానికి యెరూషలేములో ఆయన ప్రవేశించాడు. మరణాన్ని కూడా రాజులాగా జయించిన దేవుడు మన దేవుడు. రాజులాగా ఎదిరించడానికి మరణం ముందుందని కూడా తెలిసి కూడా ఆయన సంతోషంగా ముందుకు వెళ్ళిన దేవుడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయన రాజులాగా ప్రవేశించేయటమే కాదు, తన ముందు స్తుతి చెల్లిస్తున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ఆయన్ని సిలువ వేయమనే వారు ఆయన తృణీకరించబోతున్నారని తెలిసినప్పుడు కూడా ఆయన మనల్ని అంగీకరించాడు. ఆ విధంగా మనం ఉండకూడదు అని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా మనం అప్పగించుకుందాం. చివరిగా నిన్ను నన్ను పరలోకంలో చేర్చడం కోసం యేసు ప్రభు ఆ నూతన యెరూషలేములో మనల్ని చేర్చడం కోసం ప్రభువే మన కోసం దిగి వచ్చాడు. సిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నట్టుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. ఆయన తను తగ్గించుకొని యెరూషలేములో జయప్రవేశం చేసి నిన్ను నన్ను నూతన యెరూషలేములో ప్రవేశపెడతానికి, పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన సిలువ మీద నీ కోసం కోసం మరణించాడు. కాబట్టి ప్రభువా నువ్వు నా కోసం మరణించావు ప్రభువా, నీకు వందనాలని చెప్పి మనం ఉన్న స్థలాల్లో మనం మోకరిద్దాం. కళ్ళు మూసుకొని తల వంచుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వోన్నతమైన స్థలంలో జయము ప్రభువు పేరులో వచ్చేవాడు స్తుతింపబడునుగాక. హోసన్నా అని పలికిన వారు ఆ జనులు ప్రభువా యేసయ్య మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మీరు యెరూషలేములో ప్రవేశిస్తూ ఉండగా మీ శిష్యుల ద్వారా మీరు కట్టివేయబడిన గాడిదని ఎంచుకున్నారు. ఎవ్వరూ వాడని గాడిదని మీరు ఎంచుకున్నారు. మెడ విరగొట్టబడవలసిన గాడిద స్థానాన్ని మీరు తీసుకున్నారు. మీకు మీరుగా ఆ గాడిద యొక్క స్థానాన్ని తీసుకొని మీ అంతటి మీరే ఆ గొర్రె పిల్లగా మిమ్మల్ని మీరు అర్పించుకోవడానికి, సాక్రిఫైస్ చేసుకోవడానికి మీరు సిద్ధపడ్డారు ప్రభువా. మీరు ఏ విధంగా ఆ బలియాగాన్ని చేశారో మా కోసం ఆ గాడిద స్థానంలో ఉండి మరణించవలసిన మా కోసం మీరు ఏ విధంగా మరణించారో దాన్ని మేము గ్రహించుకోవడానికి, గమనించుకోవడానికి మా జీవితాల్లో ప్రభువా యేసయ్య నువ్వు చేసిన త్యాగాన్ని మేము మర్చిపోకుండా, మీరు చేసిన ఆ త్యాగానికి గుర్తుగా మేము కూడా మీ కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించడానికి ప్రభువును గ్రహించండి. మీరు మమ్మల్ని నా తండ్రి మా బంధకాల నుంచి విడిపించి మమ్మల్ని రక్షించిన విధానం బట్టి మీకే స్తోత్రం.
మీ ప్రియులైన బిడ్డలు ఏ ఏ పరిస్థితుల్లో కట్టబడి ఉన్నారు, ఏ ఏ పరిస్థితులు వాళ్ళని కట్టివేసి ఉంచున్నాయో వారి జీవితాల్లో నా ప్రభా ఏ ఏ బంధకాల్లో ఉన్నారు, కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు ప్రభా, అపాయములు గుండా వాళ్ళు వెళుతున్నారు, సంతోషం లేక ఒంటరితనంతో బాధపడుతున్నారు, వివాహం కాని వారు నా తండ్రి, బిడ్డలు లేనివారు, అనేక రకాలుగా అనేక మంది బాధపడుతున్నారు, ఒంటరితనంతో బాధపడుతున్నారు, డిప్రెషన్తో బాధపడుతున్నారు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభా. అనేక రకాలైన మీ ప్రజలు జీవిస్తూ ఉండగా ప్రభా వారు కట్టబడిన వారి స్థితిలో నుంచి వారికి విడుదల దయచేయమని మేము బ్రతిలాడుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ మీరు విడుదల దయచేయండి. మా జీవితాలకు మీరు రాజుగా ఉండమని వేడుకుంటున్నాం. మీరే నా తండ్రి ప్రతి పరిస్థితుల్లో నా ప్రభా మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రతి విషయంలోనూ మీరే మాకు రాజుగా ఉండి మా చిత్తం కాదు కానీ ప్రభా మీ చిత్తం మా జీవితాల్లో నెరవేరేలాగా మీరు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎల్లప్పుడూ నా తండ్రి మేము స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇప్పుడు స్తుతించిన నోటితోనే రేపు నా తండ్రి మేము తృణీకరించే వారంగా మేము ఉండకుండా మేము నా తండ్రి ఎల్లప్పుడూ మేము స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా మీరు నా తండ్రి యెరూషలేములో జయప్రవేశం చేసిన విధంగా అది ఎంత నిశ్చయంగా మీరు చేసి ఉన్నారు, అంతే నిశ్చయంగా మీరు మరలా రెండోసారి రాబోతున్నారు. ఈసారి రాజుల రాజుగాను ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నారని, మీకోసం సిద్ధపడిన మీ సంఘాన్ని నా తండ్రి మీరు తీసుకుని వెళతారని మీ వాక్యంలో సెలవిస్తుండగా రాజులకు రాజైన మీ కొరకు నా తండ్రి మేము ఎదురు చూసేవారుగా, మీకు మమ్మల్ని మేము అప్పగించుకునేవారుగా, మీ అధికారం నాకు ఒప్పుకునే వారుగా ఉండడానికి సహాయం చేయండి. మమ్మను మా కుటుంబాలని మీ ప్రియమైన బిడ్డలందరినీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి, దీవించండి, మీ ఆత్మని వారి చుట్టూ ఉంచండి, మీ కంచెను వారి చుట్టూ వేయండి. ఎల్లప్పుడూ మేము స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి బిడ్డ జీవితంలో జయాన్ని అనుగ్రహించమని, మీరు కృప చూపించమని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.